దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? హ్యావ్ ఏ బ్లెస్డ్ సండే. దేవుడు ఈ ఉదయకాలన్న చెప్తున్న మాట యెషయా గ్రంథం 56వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చూసినట్లయితే ఏమంటాడంటే, యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధంగా ఉన్నది, నా నీతి వెల్లడగుటకు సిద్ధముగా ఉన్నది. న్యాయవిధిని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకునుడి. నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దాన్ని అనుసరించుచు ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు. ఏ కీడు చేయకుండా ఏమంటున్నాడంటే, రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది. ఆ రోజు అపోస్తుడైన పేతురు తన ప్రసంగాన్ని ప్రసంగించిన తర్వాత అక్కడున్న ఇశ్రాయేల్ అందరూ, అక్కడున్న ప్రజలందరూ వచ్చి పేతురు దగ్గరికి వచ్చి అడుగుతారు, అయ్యా నేను రక్షించబడాలి అంటే నేను ఏం చేయాలి అంటే, అప్పుడు పేతురు చెప్తాడు, ప్రతి వాడును యేసుక్రీస్తు నా మారు మనసు పొందండి. మొదటగా మీ పాపాలను ఒప్పుకోండి, మీ హృదయంలో ఉన్న పాపపు తలంపులను, పాపాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందే ప్రతి వాడు కూడా రక్షించబడతాడు అని చెప్పి ఆ రోజు వారికి చెప్పినప్పుడు వారు అనేక మంది వారి హృదయంలో ఉన్న పాపపు తలంపులను, పాపాలను విడిచిపెట్టి రక్షించబడ్డారు. అనేక మంది, 3,000 మంది రక్షించబడ్డారు. మనం చెయ్యాలి, మనం రక్షించబడాలి. ఈ లోకంలో మనం నిర్దోషులంగా, నీతిమంతులుగా తీర్చబడాలంటే అది మన వల్ల కాదు. ఎవరైతే పశ్చాత్తాప హృదయంతో మారు మనసు పొంది యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుతారో వారే రక్షించబడతారని చెప్పి బైబిల్ క్లియర్గా చెప్పేస్తుంది. ఇంకేమంటాడంటే, నా నీతి వెల్లడగుటకు సిద్ధముగా ఉన్నది. అబ్రహాము దేవుడిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. నువ్వు నీతిమంతుడిగా తీర్చబడాలి, నువ్వు యథార్థవంతుడిగా మారాలి అంటే నువ్వు దేవుణ్ణి విశ్వసించాలి. దేవుని వాక్యాన్ని మొదటగా విని వాక్యం ప్రకారంగా జీవిస్తే నువ్వు నీతిమంతుడిగా పరిగణలోకి తీర్చబడతావు. విశ్వసించడం ద్వారానే అబ్రహాము విశ్వసించిన తర్వాతే నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. మనం విశ్వసించి ఆయన మార్గం నడిచి ప్రతి వారు కూడా నీతిమంతులుగా తీర్చబడతారు కనుక, అలాగే న్యాయ విధిని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకునుడి. నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దాన్ని అనుసరించుచు ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబెట్టువాడు ధన్యుడు. విశ్రాంతి దినము, దేవునికి మనం సమయం ఇవ్వాలి. మనకు అనేక పనులున్నాయి. ఈ లోకంలో జీవించే నీకు నాకు అనేక పనులు, అనేక వ్యాపకాలు, అనేక వ్యాపారాలు, అనేక పనుల మీద మనం బయటకు వెళ్తూ ఉంటాం. అయితే ఈ సమయం ఇచ్చింది ఎవరు అంటే, నీకు నాకు ఈ సమయాన్ని ఇచ్చింది, ఈ జీవితాన్ని ఇచ్చింది ఎవరు అంటే దేవుడే. దేవునికి నువ్వు సమయం ఇవ్వా? దేవునికి నీ సమయాన్ని ఖర్చు పెట్టవా? నీ కాలగతులు ఆయన చేతిలో ఉన్నాయి, నీ కాలగతులు ఆయన వశమున ఉన్నాయి. ఆయన నీకు సమయాన్ని ఇవ్వకపోతే నువ్వు ఏ పని చేయలేవు. ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవాల్సిందే. ఎవరైనా సరే, నువ్వు ఎంతటి వాడివైనా, ఎంతటి గనుడువైనా, ఆస్తిపరుడువైనా, అంతస్తులు కలిగిన వాడివైనా, విద్యావేత్తమైనా, మాటకారివైనా, అందగాడివైనా, అన్ని విధములుగా ఈ భూమి మీద స్థిరత్వం కలిగిన వాడివైనా నువ్వు దేవునికి సమయం ఇవ్వాలి. ఆయన ఆ విశ్రాంతి దినాన్ని ఆశ్రయించాలి అని చెప్పి ఆయన కోరుకోండి. ఎందుకంటే నువ్వు దేవుని సన్నిధికి వస్తే ఆయన సంతోషించేవాడుగా, నువ్వు దేవుని సన్నిధికి వస్తే ఆయనకి లాభం కాదండి, నీకే లాభం. నీకు సంతోషాన్ని, నీకు సమాధానాన్ని, నీకు నెమ్మదిని ఇచ్చే స్థలం ఈ భూమి మీద ఎక్కడైనా ఉంది అంటే అది దేవుని మందిరంలోనే, దేవుని నివసించే ఇంటిలోనే, ఆయన స్థలంలోనే అది నీకు కలుగుతుంది కనుక ఆయన ఏమంటాడంటే, మీరు దాన్ని అపవిత్రపరచొద్దు. ఏ కీడు ఏంటంటే, ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబెట్టువాడు. ఏమండి, మనం ఇతరులకు మేలు చేసేవానిగా, ఇతరులకు మనం దయ చూపించేవాడిగా, ఇతరులకు మనము కనికరించేవారుగా మనం ఉండాలని దేవుని కోరుకుంటున్నాను. కానీ అంతేగాని ఇతరులకు కీడు చేసేవారుగా, ఇతరులను బాధ పెట్టేవారుగా మనం ఉండకుండా, మన చేతిని ఒకవేళ మన మనసును ప్రేరేపిస్తున్న సాతాను తలంపులను మనం అణిచివేసి మన చేతిని మనం బిగబెట్టుకొని ఇతరులకు మంచి చేస్తే దేవుడు నిన్ను నన్ను కూడా ధన్యులుగా, ఆశీర్వాదానికి కారకులుగా మార్చేస్తారు. కనుక ఈ ఉదయకాలాన్ని దేవుడు చెప్తున్న మాట ఏంటి అని మీరు ఒక్కసారి గమనించండి. రక్షణ సిద్ధంగా ఉంది. నువ్వు అడిగినట్లయితే దేవుడు నిన్ను రక్షించి తన కుమారునిగా, తన కుమార్తెగా చేసుకుంటాడు. కనుక దేవుడు ఈ ఉదయకాలాన్ని ఈ మాటలు మీ వినికిడిలో దీవించి
ఆశీర్వదించును గాక. ఆయన పరిచర్యలో మీ ఆనంద్ కుమార్. గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.